హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం 2025 జనవరి 22, 23, 24 తేదీలలో కుంభరాశి వారి యొక్క ఇంట్లో నుండి ఈ శక్తి బయటకు వెళ్ళిపోతుంది. అది ఎటువంటి శక్తి? ఆ శక్తి బయటకు వెళ్ళిపోవటం మూలంగా మీ యొక్క జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కుంభరాశి మిత్రులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఆ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వ్యక్తులకు కనుక గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారు అంటే మాత్రం దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు. పట్టుదల వీరికి సొంతం. అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అని తపన అధికంగా అనేది ఉంటుంది. ఇంకా ఏదో సాధించాలి అనే తపన ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉండడం మూలంగా సుఖ జీవితానికి దూరం అవుతారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇస్తారు, కానీ వారితో ఎక్కువ సమయం అనేది గడపలేకపోతారు. అంటే ఈ పరిస్థితుల కారణంగా కావచ్చు, పని మూలంగా కావచ్చు, వారితో ఎక్కువ సమయాన్ని అనేది గడపలేకపోతూ ఉంటారు. కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాలలో వీరిని అపార్థం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి యొక్క జీవితంలో కుటుంబ సభ్యుల మూలంగా కొన్ని ఇబ్బందులు, సందర్భాలు ఎక్కువగా బాధపడాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం ద్వారా, లేకపోతే కుటుంబంలో సంతానం మీరు చెప్పిన మాట వినకపోవటం వల్ల కావచ్చు, మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు అయితే ఈ యొక్క జాతకంలో, కుంభరాశి వారి జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడే అవకాశాలు కొన్ని సందర్భాల్లో వారి వల్లే మీరు చాలా మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారి యొక్క మాటలు కావచ్చు, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో కుంభరాశి వ్యక్తుల వల్ల కూడా సమస్యలు వస్తాయి. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తుల యొక్క జీవితంలో చాలా మంది ఉంటారు. వారి వల్ల ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ యొక్క 2025వ సంవత్సరం జనవరి 22, 23, 24 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి అనేది బయటకు వెళ్ళిపోతుంది. చాలా కాలం నుండి మీరు చాలా రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీ మన జీవితంలో కానీ, మన ఇంట్లో కానీ ఎప్పుడైతే తిష్ట వేసుకుని కూర్చుంటుందో అప్పుడు మన జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అనేది మనల్ని బాధిస్తూ ఉంటుంది. దానికి కారణం మనకు అర్థం కాదు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, కానీ ఫలితం మాత్రం దక్కదు. కష్టపడుతూ ఉంటాము, కానీ మనకు ఫలితం రాదు. అంటే మీరు ఎంత కష్టపడ్డా లాభాలు ఎక్కువగా ఉండవు. వ్యాపారస్తులకు వ్యాపారం సరిగ్గా నడవకపోవటం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా కూడా వాటి యొక్క శ్రమపై అధికారులు గుర్తించలేకపోవటం, అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి ఎదుగుదల లేక మీ యొక్క ఉద్యోగ జీవితం కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండిపోవటం, ఎవరైతే ఆర్థికంగా పురోగతి సాధించడానికి అహర్నిశలు శ్రమిస్తారో, ఎంత సంపాదించాలి అని ప్రయత్నం చేసినా కూడా సంపాదన అనేది పెరగకపోవటం, లేకపోవటం, అంతంత మాత్రమే ఉండటం, ఒకవేళ సంపాదించిన ధనం కూడా నీళ్ళలాగా ఖర్చయిపోవటం,
ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కలహాలు, వీటన్నింటికీ కూడా కారణం నెగటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి. ఎప్పుడైతే అది మన జీవితంలో మన యొక్క ఇంట్లో అనేది తిష్ట వేసుకుని కూర్చుంటుందో మన యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలే వస్తాయి. కాబట్టి దీనికి కారణం అర్థం కాక చాలాసార్లు మానసికంగా కృంగిపోతూ ఉంటాము. అయితే ఎటువంటి ప్రతికూల శక్తి అనేది రకరకాలుగా మన యొక్క లైఫ్లోనికి, మన యొక్క ఇంట్లోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. అంటే మనల్ని చూసి గిట్టని వారు మనపైన అసూయతో చూసిన చూపు వల్ల కావచ్చు, ఎవరైతే వ్యక్తులు చెడు ప్రయోగాలు చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు శరీరం ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ మీ యొక్క ప్రతికూల శక్తి మన ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అయితే ఎప్పుడైతే ఇంట్లోకి ఈ యొక్క ప్రతికూల శక్తి అనేది ప్రవేశిస్తుందో, నరదృష్టి కారణంగా, ప్రయోగాల కారణంగా కానీ ఈ యొక్క ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంటే మన యొక్క జీవితంలో ఎటువంటి అనేక రకాల సమస్యలు, మన జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా కారణం తెలియక మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారా? దానికి కారణం మాత్రం ఈ యొక్క ప్రతికూల శక్తి అని ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. అయితే మరి తెలుసుకున్న వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి అంటే, రాత్రిపూట అంటే మీరు రాత్రి సమయంలో కాస్తంత గల్లులుప్పు అంటే రాళ్ళ ఉప్పు అంటారు కదండి, ఆ యొక్క ఉప్పును మట్టి పాత్రలో వేసి మీ యొక్క ఇల్లంతా కూడా కలియ తిరగండి. రాత్రి పడుకునే సమయంలో ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసేసి మీ యొక్క గదిలోనికి తీసుకుని వెళ్ళి ప్రధాన గదిలో అంటే హాల్లో ఒక మూలన పెట్టేసి ఉదయం లేవగానే దాన్ని తీసుకుని వెళ్ళి నిర్జన ప్రదేశంలో కానీ, లేకపోతే ప్రవహించే నీటిలో కానీ పడవేసి రండి. ఈ విధంగా చేయడం ద్వారా ప్రతికూల శక్తి అంతా కూడా దాంట్లోకి ఆకర్షించబడి అది మీ యొక్క ఇంట్లో నుండి బయటకు అనేది వెళ్ళిపోతుంది. అలాగే ముఖ్యంగా జనవరి 22, 23, 24 తేదీలు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు. ఈ 3 తేదీల్లో ఈ పరిహారాన్ని పాటించండి. అలాగే ఒక కలబంద మొక్కను వేరుతో సహా ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున వేలాడదీయండి. ఈ 3 తేదీలలో ఈ యొక్క ప్రధాన ద్వారానికి మీరు కుడివైపుగా వేలాడదీసిన 25 ఉదయం రోజు ఆ యొక్క కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి నిర్జన ప్రదేశంలో పడవేసిరండి. ఈ విధంగా చేయడం ద్వారా ప్రతికూల శక్తి అంతా కూడా పటాపంచలవుతుంది. మీ యొక్క ఇంట్లో మచ్చుకైనా కూడా ప్రతికూల శక్తి అనేది ఉండదు. ఆ తర్వాత 25వ తేదీ రోజు ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసి మీరు సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేయండి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంతా కూడా బయటకు అనేది వెళ్ళిపోతుంది. మీకు ఇది వరకు ఇటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటి నుండి కూడా మీరు ఖచ్చితంగా బయటపడవస్తారు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఆర్థిక పురోగతి కోసం అన్వేషిస్తున్నారా? మీకు ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు. మీ యొక్క వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో సానుకూలమైన ఫలితాలను చూస్తారు. అలాగే వ్యాపార పరంగా కూడా మీకు ఇదివరకు రాని లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఉద్యోగస్తులకి చక్కటి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించలేదని బాధపడితే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రమను గుర్తిస్తారు. అధికారుల నుండి ప్రశంసలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో మీరు చేసినటువంటి ఒక మంచి పని వలన మీ కార్యాలయానికి కూడా మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఈ విధంగా 10 మందిలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేయండి. నిత్యం శని భగవాను ఆరాధించండి. శని స్తోత్ర పారాయణం చేయండి. చక్కటి శుభ ఫలితాలను అయితే పొందుతారు. ఆర్థిక పురోగతి కోసం ఖచ్చితంగా లక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి.
చక్కటి ఫలితాలు అనేది మీరు చూస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.